ఇప్పుడు మనకి ఎంతైతే ఏమి చెయ్యాలో ఇంపార్టెంటో, అంతే ఏమి చెయ్యకూడదో ఇంపార్టెంట్. అవునా కాదా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి, మేము చిన్నప్పుడండి ఒక డాక్టర్ దగ్గరికెళ్ళేవాళ్ళమండి. చిల్డ్రన్ డాక్టర్ అన్నమాట. అయితే అంతా బానే ఉండేది. కానీ ఒక్కటే బాధేసేది. ఏంటో తెలుసా అండి? ఎళ్ళినప్పుడల్లా ఆయన ఓ పేపర్ ఇచ్చేవాడు మా అమ్మకి. ఏంటి తెలుసా? అందులో రాసుండేవి. డోంట్ ఈట్, డోంట్ ఈట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో 2 కాలమ్స్ ఉండేవన్నమాట. ఇక్కడ అన్ని తినేవి, ఇక్కడ అన్ని తాగేవి రాసుంటది. ఇవ్వివ్వకండి. నాకిష్టమైనవన్నీ అందులో ఉండేవన్నమాట. పాపం డాక్టర్ దగ్గరికెళ్తే జరం నయం అవుతది అని చాలా ఆనందమయ్యేది. కానీ ఇప్పుడు ఒక వారం, 10 రోజుల పాటు ఇవేమి నాకు దక్కవు అనే బాధ గూడా ఉండేదన్నమాట. కాబట్టి గురువులు, ఆచార్యులంటే డాక్టర్ లాంటి వాళ్ళు గదండీ! కాబట్టి ఏం చెయ్యకూడదు అనే విషయాన్ని ప్రస్తావన జేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకట లక్షలాది టాపిక్స్ ఉంటాయటండి మాట్లాడుకోవడానికి, వినడానికి. అవునా కాదా అండి? ఒక్కసారి మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే అంతే. వాట్సాప్‌లో లక్షలాది ఫార్వర్డ్ మెసేజ్‌లు. అసలు కొన్ని కొన్ని గ్రూప్‌లలో అయితే ఎలా వస్తూ ఉంటాయి గ్రూప్‌లలో మెసేజ్‌లంటే కొన్ని కొన్ని సార్లు మేము పర్మనెంట్ మ్యూట్ చేసి దాన్ని ఆర్కైవ్ లో పడేస్తామనమాట. ఆ మెసేజ్‌లు రాకుండా ఉండడానికి. ప్రొద్దున లేవంగానే మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. టీవీలో లక్షలాది విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మేము ఎయిర్‌పోర్ట్‌లో ఎళ్తూ ఉంటే క్యాబ్ వాడు ఎఫ్ఎం ఆన్ చేశాడనమాట. అయ్యో! రామచంద్ర అయ్యా నీకు దండం పెడతా ఎక్స్‌ట్రా డబ్బులైనా ఇస్తాను గానీ దీన్ని ఫస్ట్ ఆపేసేయ్ అని చెప్పి. కాబట్టి ఎన్నో విషయాలు అక్కర్లేని విషయాలతో మన మనసంతా కూడా ఇబ్బంది పెట్టేవే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం కనిపిస్తాం. అక్కర్లేనివండి. అవసరం ఉన్నయి వింటే చాలా మంచిది. కానీ అనవసరమైనది ఎందుకండి? ఎంత శ్రవణం చేస్తాం అదే విషయం. ఈ ప్రపంచంలో ఏముంది జన్మ దు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం తర్వాత కాకుండా ఈ ప్రపంచంలో ఇంకేమైనా మంచి విషయాలు ఉన్నాయా అండి? కాబట్టి చాలా లక్షలాది, వేలాది టాపిక్స్ అట ఈ ప్రపంచంలో ఉంటాయట. అటువంటి వాళ్ళు ఎవరైతే గృహమేధినాం అంటే ఏంటో తెలుసా అండి? ఒక గృహస్థిగా ఉంటూ అంటే గృహస్థ అంటే పెళ్లి చేసుకొని ఒక సంబంధంలో ఉన్నవాళ్ళు భార్య, పిల్లలు, పని అన్నీ ఉద్యోగం అన్నీ కూడా ఉన్నవాళ్ళు కేవలం భౌతిక విషయాల కోసమే జీవితాన్ని నడుపుతూ ఆధ్యాత్మికాన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేసిన వాళ్ళని గృహమేధి అని అంటారు. లేదయ్యా మేము ఇంట్లో ఉన్నాము. చక్కగా భార్య, పిల్లలు అందరున్నాం. మేము మా సమయాన్ని, మా డబ్బుల్ని, మా యొక్క శక్తిని ధర్మం కోసం కూడా ఖర్చు పెడుతున్నాం. మా కోసం కూడా మేము ఉంటున్నాం. సమాజం కోసం కూడా ఉంటుంది. మేమెప్పుడు చెప్తాం గదండీ! 3 విషయాలు మనం ఎప్పుడు కూడా ఆలోచన జేయాలి మన జీవితంలో. మన సమయం, మన దగ్గరుండే ద్రవ్యం, మన శక్తి ఈ మూడిటికి ఇస్తున్నామా? 1 మన యొక్క సొంత ఆరోగ్యం. 2 మన యొక్క కుటుంబం. 3 ధర్మం. ఈ మూడిటికి ఉంటే వాళ్ళు గృహస్థులవుతారు. కానీ కేవలం ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం వీటి గురించే ఆలోచించే వాళ్ళు గృహమేధి. అయితే ఇటువంటి గృహమేధులు ఏం చేస్తారట? ఇంద్రియాని హరతే నక్తం కుటుంబాభరణేన వా రాత్రంతా కూడా పడుకోవటంలో లేదా ఏం చేస్తారట అంటే కామంలో లేదా ప్రొద్దున పూట ఏం చేస్తారట అంటే కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన పనులన్నీ కూడా ఇవే చేస్తూ ఉంటారట. దివాచారతయే రాజన్ కుటుంబ భరణేనవా కుటుంబాన్ని పోషించడానికి ప్రొద్దునంతా పనిచేస్తారు, రాత్రంతా నిద్రపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మొత్తం తమ జీవితాన్నంతా కూడా వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి నిద్రలో మనం ఎన్ని గంటలు పోతుందండి? సగం జీవితం నిద్రలో పోతుంది. దాని తర్వాత ఉన్న కొద్ది సేపట్లో తినడానికి, స్నానాలు జేయడానికి, మన ఇంట్లో పనులు జూసుకోవడానికి ఎళ్ళిపోతుంది. అవునా? కష్టపడి పిల్లల్ని పెంచటంలోనో, ఆఫీస్‌కెళ్ళి రావటంలోనో, బిజినెస్ చేసి రావటంలో మొత్తం సమయం పోతుంది. ఇంకా దేవుడికి మన కోసం మనకు సమయం ఎక్కడుందండి? కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం సమయాన్ని తీసుకోవాలి ధర్మం కోసం, మన కోసం. మన కోసం అంటే శరీరం కోసం ఎలానో తీస్తున్నాను, చెప్పకపోయినా తీస్తాను శరీరం కోసం. ఆత్మ కోసం సమయం తీసుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా చేయాలట. లేకపోతే ఇక్కడేమంటున్నారో చూడండి. త కేవలం కూడా అపశ్యతాం అత్వతత్వం. ఆశ్వతత్వాన్ని తెలియకుండా, భగవద్ ధర్మం గురించి తెలియకుండా, భగవంతుడి గురించి వినకుండా, దేనికోసం తేషాం ప్రమత్తో నిధనం. ఆత్మ సేనేషు అపత్సుపి. ఆయన అంటున్నారు, అయ్యా కేవలం కూడా ఎప్పుడు కూడా ఉంటారో లేదో అని తెలిసి తెలియక ఉండేవాళ్ళు. దేహ ప్రత్య కలత్రాదిషు భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు వీళ్ళ వల్ల మొత్తం సమయమంతా వృధా చేసేసుకొని, మనము ఎప్పుడు మనకి
సమయం అయిపోతుందో చెప్పలేమండి ఈ ప్రపంచంలో. అవునా కాదా? మనకి ధర్మ యుధిష్ఠిర మహారాజుని అడుగుతారు. అయ్యా! ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యమైనదేంటి అనంటే, అందరూ వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరు కూడా మేము వెళ్ళిపోతాము అని అనుకోరు. అదే పెద్ద ఆశ్చర్యం ఈ ప్రపంచంలో అని జెప్తారు. మహాభారతంలో మనం వింటాం దీని యొక్క ప్రస్తావన. కాబట్టి ఎవ్వరైనా సరే అండి. ఇప్పుడు మొన్న మనం ట్రైన్ యాక్సిడెంట్ జూసాం గదండీ! ఒరిస్సాలో జరిగింది. వాళ్ళు ఎక్కడో ఇంటికెళ్ళాలి. సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఇంటికెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఏ రోజైనా అలా జరుగుతుంది అని తెలుస్తుందా అండి? ఎవరైనా అనుకునుంటారా ఇలా అవుతుంది అని? కానీ అయిపోయింది. ఎంత ఘోరం చెప్పండి? ఎంతో మంది ప్రాణాలు వెళ్ళిపోయారు. అందుకే మన శాస్త్రం చెప్తుంది. కమల జలదల జీవనటలమల భజహు హరిపద నీతిరే. తామరాకు పైన నీటి బొట్టు కొద్దిగా గాలొచ్చినా సరే నీళ్ళలో పడిపోతుంది. ఎటువంటి అసలక్కడ నీటి బొట్టు ఉందా? లేదా? అని తెలియకుండా మనం వెళ్ళిపోతాం. అంతే కదండీ! ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి మహా అంటే 15 రోజులు, మహా అంటే నెల రోజులండి. దాని తర్వాత ఎవ్వరి పని వాళ్ళు బిజీ అయిపోతారు. ఎప్పుడైనా ఫోటో కనిపిస్తే వాల్ పైన గుర్తొస్తారో లేదో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటో అక్కడున్నా గుర్తురారు. మనం అలానే నడుస్తూ ఉంటాం. ఆయన పాపం అలా గోడ పైన ఉంటారంతే. కాబట్టి మరి ఇక్కడ ఏం చెయ్యాలి మనము అనంటే ఒక్కసారి మన ఆత్మ గురించి కూడా ఆలోచిద్దాం. మన ఆత్మ ఉన్నతి కూడా ఆలోచించాలి గదండీ! కాబట్టి ఇక్కడ శుక్లవారు అంటున్నారు, "అయ్యా! ఆత్మ కోసం కూడా మనం ఆలోచించాలి. మరి ఏం చేయాలి ఆత్మ కోసం? మరి ఏం చేయాలి మనము తరించాలి అనంటే, ఈ ప్రపంచం ఇలాంటిది అర్థమైంది. ఇవేవిది కూడా శాశ్వతం కాదు అర్థమైంది. మరి ఏం చెయ్యాలి మనము అనంటే ఇప్పుడు చెప్తున్నారు చూడు. తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్యస్కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ చేతయా భయం. ఇక్కడ ఏమంటున్నారు? తస్మాత్ భారత సర్వాత్మ. ఓ అద్భుతమైన కులంలో జన్మించిన వారా పరీక్షిత మహారాజా తస్మాద్ అందుకోసమని ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వేం చెయ్యాలి మనందరం అంటే పరీక్షిత మాధ్యమంగా మనందరికీ చెప్తున్నది ఏంటి అంటే తస్మాత్ భారత సర్వాత్మ ఎవరిని స్తోతవ్యశ్చ కీర్తితవ్యశ్చ స్తుతించు కీర్తించు చక్కగా సేవించు స్మరించు శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇదే చెప్తున్నారు ఇక్కడ. అయ్యా స్తుతించు చక్కగా స్తుతించు ఎవరినయ్యా అని అంటే ఇక్కడ చెప్తున్నారు సర్వాత్మ ప్రతి ఒక్కళ్ళలో కూడా పరమాత్మ రూపంలో ఉండే నారాయణుణ్ణి భగవాన్ భగవంతుణ్ణి కేవలం భగవంతుడు ఒక్కడే ఉంటారండి. భగవంతుడి యొక్క గుణాలు అంటే ఏంటో మనం భగవద్గీతలో చెప్పుకున్నాం. భగవాన్ అనే శబ్దానికి నిర్వచనం ఏంటో షడైశ్వర్య